కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. శాంతి భద్రతల పరిరక్షణకి వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు 2023 రిపోర్టుతో క్లియర్ గా వెల్లడైంది. వరదు కళ్యాణి ఎమ్మెల్సీ. టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసంలో దసరా పండుగ పూజ కార్యక్రమాలు ఘనంగా. జీవీ లావుపై ఆరోపణలు చేస్తే బొల్ల మొహం పైనే పడుతుంది మఖిన. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలై బలై కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శాంతి భద్రతల పరిరక్షణకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు 2023 ఎన్సీఆర్బీ రిపోర్ట్ తో క్లియర్ గా వెల్లడైంది. మరి ముఖ్యంగా మహిళల రక్షణ కోసం శ్రద్ధ చూపారు కాబట్టే మిస్ అయిన వారిలో 87% ఆడబిడ్డలను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రులకి అప్పగించారు. దేశవ్యాప్తంగా తీసుకుంటే అదృశ్యమైన వారిలో 57% మందిని మాత్రమే వెనక్కి తీసుకురాగలిగారు. అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా మెరుగు అని తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫేక్ ప్రచారంతో మభ్యపెట్టారు. వరదు కళ్యాణి ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు. 2023లో ఈ రాష్ట్రంలో అదృశ్యమైన బాలబాలికల్లో 85.7% మందిని వెనక్కి తీసుకువచ్చి మళ్ళీ తల్లిదండ్రులు అప్పగించడం జరిగింది. అలాగే ఒత్తి బాలికల వరకు తీసుకుంటే 3608 మంది అదృశ్యమైతే అందులో 3190 మందిని వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు అని వాళ్ళు స్పష్టంగా నివేదికలో తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా తీసుకుంటే ఇలా అదృశ్యమైన బాలబాలికల్లో కేవలం 57% మందిని మాత్రమే వెనక్కి తీసుకురావడం జరిగింది. అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జగనన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ఎంతగా పెద్దపీట వేశారో అర్థం చేసుకోవచ్చు. కానీ 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఫేక్ డేటాతో, ఒక ఫేక్ ప్రచారంతో ఎంతగా ప్రజల్ని మభ్యపెట్టారో మనందరము చూసాం. తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పేవారు, ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు, వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. చూస్తే నిజం అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు ఎన్సీఆర్బీ రిపోర్ట్ వెల్లడించింది. ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని నారా క్రైమ్ రికార్డ్స్ బ్యూరోగా మార్చేసి ఇలాంటి తప్పుడు డేటాని ఆ రోజుల్లో ప్రజలకు చెప్పి మభ్యపెట్టిన విషయం మనందరము గమనించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తూ ఉన్నాను, మీరు లేని అబద్ధాన్ని, ఆ రోజు లేని విషయాన్ని ఒక అబద్ధాన్ని పట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? తీసుకుంటే మొన్ననే చిత్తూరు జిల్లాలో ఒక బాలికను తెలుగుదేశం పార్టీ మోకలే గ్యాంగ్ రేప్ చేసిన పరిస్థితి మనం పేపర్లలో చూడటం జరిగింది. ఎంత దారుణం! ఇలాంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి, గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతూ ఉండే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదు? వీటి మీద స్పందించండి, వీటి మీద గగ్గోలు పెట్టండి. ఆ రోజు ఒక అసత్యాన్ని పట్టుకొని ప్రచారం చేశారు కదా, ఈ రోజు నిజంగా మహిళల మీద అఘాయిత్యాలు ఎంతగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని అరికట్టడానికి ఒక డిప్యూటీ సీఎంగా మీరు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మద్యంని, అలాగే డ్రగ్స్ ని, అలాగే గంజాయిని లేకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తున్నాను. ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా తీసుకుంటే మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదం చెందేట్టుగా చేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే అది కేంద్రంలో పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఇక్కడ అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. అలాగే దిశ యాప్ ని తీసుకురావడం జరిగింది. దిశ యాప్ ద్వారా 1,30,00,000 మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఎంతో మంది మహిళలు రక్షణ పొందడం జరిగింది. ఇంత చక్కటి వ్యవస్థను జగనన్న తీసుకుంటే ఆ రోజు జగనన్న మీద తప్పుడు ప్రచారంలో మీరు ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి
తప్పుడు ప్రచారం చేసినందుకు జగనన్నకి మీరు క్షమాపణ చెప్పాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకొని మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని అరికట్టడం కోసం కృషి చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసంలో దసరా పండుగ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో గురువారం జరిగిన పూజ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు. మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ కేసీఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తనపై మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చేసిన అర్ధరహిత అసంబద్ధ ఆరోపణలు ఎకరైనా మానుకోవాలని హెచ్చరించారు. జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు వేలిముద్ర తప్ప ఏమీ తెలియని లారీ క్లీనర్ నుంచి ఆర్డర్ధారలో ఎదిగిన బొల్లాకు వయసు పెరిగింది తప్ప బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమం విషయంలో బొల్లా ఏం చేశాడో, తాను జీవి ఎమ్మెల్యేలుగా వినుకొండకు ఏం చేశామో ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా వినుకొండలో బొల్ల చేసిన ఆరోపణలపై గురువారం ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. జీడీసీసీబీ చైర్మన్ మక్కెన తమ కుటుంబంలో చేపల వ్యాపారంలో 50 ఏళ్ల నుంచి ఉందని, ఆ విషయం తానిక్కడ దాచలేదన్నారు. అదనంగా ఆవుల పెంపకం చేశారు. శాస్త్రి గారు చూపెట్టినటువంటి ధైర్య సాహసాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని, చంద్రబాబు నాయుడు గారికి మరి వారి ఆశీస్సులు అందజేయాలని, అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని, అదేవిధంగా మా చీఫ్ జీవి ఆంజనేయులు గారు నేతృత్వంలో ఈ నియోజకవర్గం అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ముందుగా ఆ అమ్మవారిని కోరుతూ ఉన్నా. ఈ సందర్భంగా ఈ రోజున మహాత్మా గాంధీ పటం దగ్గర మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు నా మీద, అదేవిధంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి మీద, ఈ ప్రభుత్వం మీద అనేక ఆధారాలు లేనటువంటి శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా స్పష్టత ఇవ్వమని నేను పదే అనేక సందర్భాల్లో ప్రెస్ మిత్రుల ద్వారా కానీ, లేకపోతే వేరే నేను ఒకటే మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు కానీ ఆ బ్రహ్మనాయుడు గారిని కూడా కోరుతా ఉంటా. నువ్వు ఏదన్నా ఆరోపణ చేసేటప్పుడు స్పష్టంగా ప్రభుత్వం మీద కావచ్చు, చీఫ్ విప్ గారి మీద కావచ్చు, మా మీద కావచ్చు, స్పష్టతతో కూడినటువంటి ఆరోపణలు చేయండి. ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని అనేక సందర్భాల్లో చెప్పాం. కానీ ఆయన మాత్రం ఆ మోటా ధోరణి మారదు, ఆ శాపనార్థాలు మారవు, ఆ అక్కసు మారదు. పొద్దున ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ప్రెస్ మీట్ అని కూడా అన్నది గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ, ఆ సందర్భంగా గాంధీ గారు లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని వదిలేసి వ్యక్తిగత నిందారోపణలు మా మీద, చీఫ్ విప్ గారు ఆంజనేయులు గారి మీద ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ఎంత హాస్యాస్పదం, ఎంత జుగుత్సాకరం. మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలండి. ఇప్పుడు కూడా చదువుతున్నా, 70 ఏళ్ళ వయసు వచ్చింది, 2 సార్లు స్టంట్లు వేయించుకున్నావు, ఎందుకై అంత ఆవేశం? నీ నటనపాడు కానీ, నీ నటన, నీ ఆవేశం, నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం, నీ దుర్మార్గం, ఎన్ని భాషలు మాట్లాడాలి నీ గురించి? పదే వ్యక్తిగత నిందారోపణలు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మాట్లాడు, లేదా పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఏమన్నా వాటి గురించి మాట్లాడాలి. కానీ ఎంతసేపు ఉన్న నీ వ్యాపారం, నీ ఇసుక అంటాడు, నీ చేపలు అంటాడు, ఏంటి అసలు నువ్వు మాట్లాడేది అని చెప్పు ఒకసారి. నిజమే, నేను ఎన్నో అనేక సందర్భాలు చెప్పి ఈ రోజు కూడా చెబుతున్నా. గత 50 సంవత్సరాల నుంచి మా తండ్రి మక్కెన చంద్రబాబు గారు చేపల వ్యాపారం అన్నమాట వాస్తవం. అది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. 50 సంవత్సరాల నుంచి మాకుంది. సొసైటీల ద్వారా
ద్వారా పెట్టుబడి పెట్టి వారి దగ్గర సరుకు తీసుకొని వారికి డబ్బు చెల్లించి మేము వ్యాపారం చేస్తున్నాం. ఇది జగరిగిన సత్యం, ఇందులో దాచుకునేది ఏం లేదే. అది పెదకంచెల కావచ్చు, లేకపోతే ఇంకొక చెరువు కావచ్చు. మా నాయన గారు ఉన్నన్ని రోజుల్లో బ్రహ్మాండ వ్యాపారాలు చేశారు. ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత నేను పూర్తిగా వ్యాపారం తగ్గించుకున్నా. ఆయన ఇచ్చినటువంటి దాన్ని వ్యవసాయంతో పాటు ఆ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నా. మహానుభావుడు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత, నీ పక్కన నేను చేరిన తర్వాత ఆ ఉన్న వ్యాపారం కూడా పక్కకు పోవడం జరిగింది. ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నాదైతే ఓపెన్ చేపల వ్యాపారం మాకుంది. సొసైటీల ద్వారా కానీ పంచాయతీల్లో కానీ మేము వారికి డబ్బు చెల్లించి ఆ గ్రామ అభివృద్ధికి, దేవాలయాలకు కానీ, ఆ గ్రామంలో పేదవారికి సొసైటీ సభ్యులు ఉంటే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే పేదవారు ఉంటే వాళ్ళకి చేపలు ఇస్తాం, ప్రభుత్వానికి లీజులు కడతాం. వారి ద్వారా వారికి పెట్టుబడి పెట్టి వాళ్ళు చేపలు వచ్చినప్పుడు వారి ద్వారా మేము కొనుగోలు చేసుకుంటాం. ఇది వాస్తవం. సరే, ఇప్పుడు నువ్వు అన్నా కాబట్టి నేను అనక తప్పదు. అసలు నీ వ్యాపారం ఏంటా? 30 ఏళ్ల క్రితం నీ బ్రతుకేంటి? ఒక లారీ క్లీనర్వి, ఏలుముద్రగాడివి. నేను కూడా అంటున్నా, నువ్వు ఖచ్చితంగా ఏలుముద్రగాడివి, నువ్వే చెప్పినావు. నువ్వు లారీ క్లీనర్గా నీ బ్రతుకు ఆరంభించు. ఆ తర్వాత లారీ డ్రైవర్ అయిన అప్పలను స్మగ్లింగ్ చేసి చెక్ పోస్టుల దగ్గర మనుషులను తొక్కించినట్టు చరిత్ర నీది. రా, ఏ గుళ్ళో అయినా కొబ్బరికాయ కొడదాం. నీ చరిత్ర అది. ఆ కప్పల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో యాక్సిడెంట్ లారీ కొనుక్కొని ఆ లారీ ద్వారా సంపాదించినటువంటి స్మగ్లింగ్ చేస్తూ సంపాదించిన డబ్బులతో 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ పెట్టి పేదల జలగలాగా పీకినటువంటి వ్యక్తి నువ్వు. 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ నర్సాపేట పెట్టావా లేదా? నేను నిరూపిస్తా. నువ్వు ఫైనాన్స్ పెట్టావు, ఫైనాన్స్ లో 6 రూపాయల వడ్డీకి తిప్పావు. నువ్వు మా గురించి మాట్లాడేది? స్మగ్లింగ్ చేస్తూ కప్పల్ని 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ తో తిప్పుతూ ఆ తర్వాత పాల వ్యాపారంలోకి వచ్చినావు. అసలు నీ బ్రతుకేంటి? నువ్వు పాల వ్యాపారంలో కాలు పెట్టినప్పుడు నేను ఎంపీపీగా ఉన్నా, నేను జడ్పీటీసీగా ఉన్నా. అసలు నీ రాజకీయ బ్రతుకేంటి? నేను 20 ఏళ్ళకి సర్పంచ్ అయిన వ్యక్తిని, 25 ఏళ్ళకి ఎంపీపీనైనా, 28 ఏళ్ళకి జడ్పీటీసీ అయినా, 32 ఏళ్ళకి ఎమ్మెల్యేగా పోటీ చేశా, 37 ఏళ్ళకి ఎమ్మెల్యేనైనా, 10 ఏళ్ళు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశా. ఈ రోజున ఉమ్మడి జిల్లాకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నా. నాది తెరిచిన పుస్తకం. నీలాగా నేను 1000 కోట్లున్నాయి ఏ రోజు నేను అహంకారంతో మాట్లాడేది? నువ్వు మాట్లాడితే నేనేదో 100 కోట్లు సంపాదించాను చేపల వ్యాపారంలో, రాజకీయాలు అంటున్నాయి ఏదో 100 కోట్లు. నా యావదాస్తి మొత్తం నీకు రాసిస్తా. నేను, నా భార్య, నా కుమారుడు, నా కుటుంబ సభ్యులు మొత్తం కూడా నా యావదాస్తిని పబ్లిక్ నేను రాసిస్తా. 100 కోట్లు నాకు ఇవ్వయా? నేను ఒక రైతునయ్యా. ఈ రోజుకి నేను ధైర్యంగా చెబుతున్నా, రా, నాకు ఆవులు ఉన్నాయి, నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా. నీలాగా దొంగ మాటలు చెప్పను. నేను వ్యవసాయం చేస్తున్నా, అంతో కొంత వ్యాపారం ఉంది. మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే అలైబైలై కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను సత్కరించిన దత్తన్న కుమార్తె విజయలక్ష్మి, దత్తాత్రేయను ఘనంగా సత్కరించిన కల్వకుంట్ల కవిత కామెంట్స్. గత 20 ఏళ్లుగా దత్తాత్రేయ అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. 10 మందితో ఆనందం పంచుకోవటమే పండుగంటే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆనందాన్ని పంచుకునే వేదికే అలైబలై కార్యక్రమం. దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఈ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉంది. విజయలక్ష్మికి అభినందనలు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా వారు నడిపించాలి. దత్తాత్రేయ గారంటే బీజేపీ నాయకుడుగానో, గవర్నర్ గానో మాకు గుర్తుకు రాదు. దత్తన్న అంటే 10 మందిని కలుపుకొని పోయే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన వారిగానే గుర్తుకొస్తారు. రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో చాలా మంది నాకు దత్తన్న గురించి చెప్పేవాళ్ళు. ఏదైనా పని కోసం ఎవరు ఆయన వద్దకు వెళ్ళినా సరే వాళ్ళ సమస్య తీర్చేవాళ్ళని చెప్పేవారు. వారికి ఉత్తరం ఇచ్చి ఆ సమస్యను తీరే వరకు ఫాలో అప్ చేసేవారని మాకు చెప్పేవాళ్ళు. ఆయన మాదిరిగానే రాజకీయాల్లో ఉంటారని అనేవాళ్ళు. అలాంటి దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. బీజేపీ నాయకులు ఒక భావోద్వేగం మాకు ఎవరికి తెలియదు. నాకు దత్తన్నంటే పక్క తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకోబోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతలు నాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగి వస్తున్న టైంలో చాలా మంది నాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరేగా వాళ్ళకు ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తారు దత్తాత్రేయ గారు మీరు కూడా అట్లా ఉండాలని నాకు చాలా మంది చెప్పినారు. అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది చాలా సంతోషం. తెలంగాణలో అభివృద్ధి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ 20 సంవత్సరాలు నింపుకున్నటువంటి అలైబలై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శాంతి భద్రతల పరిరక్షణకి వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు 2023 రిపోర్టుతో క్లియర్ గా వెల్లడైంది వరదు కళ్యాణి ఎమ్మెల్సీ. టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసంలో దసరా పండుగ పూజ కార్యక్రమాలు ఘనంగా. జీవి లావుపై ఆరోపణలు చేస్తే బొల్ల మొహం పైనే పడుతుంది మఖ్యన. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలై బలై కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.